కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. సమస్యలు రాజీ పడిన బొజ్జ తారకం ఆశయ సాధనకు కృషి చేద్దాం. ఆయన పోరాట పటిమే యువతకు అందిపుచ్చుకోవాలి. 9వ వర్ధంతి కార్యక్రమంలో పలువురు నాయకులు నివాళులు. రచయిత, కవి, హ్యూమన్ రైట్స్ హక్కుల కోసం దళిత సమస్యల నిరంతరం పోరాటం చేసి హక్కులు రక్షించిన దళిత ఉద్యమ నేత బొజ్జ తారకం 9వ వర్ధంతి కార్యక్రమం న్యాయవాది ఇసుకపట్ల రాంబాబు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నగర ఇన్ఛార్జ్ ప్రముఖ న్యాయవాది ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ సమస్యల పట్ల ఎప్పుడూ రాజీపడిన మనస్తత్వం గల తారకం నాయకత్వంలో పలు ఉద్యమాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అనుకున్నది సాధించే వరకు విస్మరించ లేదన్నారు. ప్రజాప్రతినిధులచే కాదు, న్యాయస్థానంతోనే సైతం తన వాదనలకు బలంగా కట్టుబడిన నేత తారకమని నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని పలువురు పిలుపునిచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కౌన్సిలర్ జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ తారకం హైదరాబాద్లో 2 మీటింగులు పెడితే వెళ్ళానని గుర్తు చేసుకున్నారు. మీటింగులో మాట్లాడే అవకాశం ఇచ్చారని, తనకు పదవిస్తానని చెప్తే వద్దని చెప్పానని, ఆయనకు ఆశయ సాధన కృషి చేయవలసి ఉందని అన్నారు. యువత దీన్ని కొనసాగించాలని అన్నారు. నక్కా వెంకటరత్నం రాజు, కోనాల లాజర్, కొంకి రమేష్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీలో 14 నెలల వరవర్నితో కలిసి ఒకే జైల్లో ఒకే సెల్లో బొజ్జ తారకం గడిపారని, ఆ విధంగా ఇందిరాగాంధీకి కూడా ఎదిరించిన పేర్కొన్నారు. రాష్ట్రంలో దళిత సమస్యలు ఎక్కడున్నా స్పందించిన పోరాటం చేసిన యోధులని పేర్కొన్నారు. నిద్ర కూడా మానేసి పోరాటం మీద దృష్టి సారించారని అన్నారు. వెంకటాయపాలెం, చుండూరు, కారంచెడు వంటి ఘటనలపై పోరాటం చేశారని పేర్కొన్నారు. భూ పోరాటం కూడా చేసిన తారకం నిరంతరం పోరాటంతోనే గడిపారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ సాధనలకు అందరూ కృషి చేయాలని ఈ కార్యక్రమంలో గుర్రం అనిల్ కుమార్, సోమబత్తుల విజయ్ కుమార్, ఆర్ అండ్ బీఎస్పీ ఆనంద్, బీసీసీఎల్ రూరల్ ఇన్ఛార్జ్ కె సూరిబాబు, వరప్రసాద్, విఆర్ఓ దొడాల జగ్గారావు, కన్నాబత్తుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. సుబ్బారావు కేసులో నేను కన్వీనర్గా ఉండే కుటుంబం చేశాను. ఆ ఉద్యమం చేసిన తర్వాత 23వ తారీఖు సేలో రాజమండ్రిని పిలిపిస్తే పెద్ద సభ మన సుబ్రహ్మణ్యం మైదానం పెట్టడం జరిగింది. ఆ సభలో ఈయన ముఖ్య వక్త. అయితే అక్కడికి అప్పుడు పితాని సత్యనారాయణ మినిస్టర్, వెస్ట్ గోదావరి పితాని సత్యనారాయణ మినిస్టర్ గవర్నమెంట్ పంపించి మేము అన్ని న్యాయం చేస్తాం, విరమించేందంటే స్టేజ్ మీద అపోజ్ చేశారు. దానికి అరసకుమార్ ఓ పక్కనే, మేము ఓ పక్కన, ఈయన ఓ పక్కన. ఎంపీ చెప్పినా సరే డోంట్ కేర్ అని చెప్పేసి ఆయన వ్యతిరేకించి ఉద్యమాన్ని కొనసాగించాం. అప్పుడు ఆయన సస్పెండ్ చేయకపోయినా ఆ జడ్జిని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆయన ధైర్య సాహసాలకు ఇంకొకటి ఏంటంటే, కారంచేడు గొడవలో హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మరి జడ్జి గారికి ఈయనకి కొద్ద వాగ్వివాదం వచ్చి, నీలాంటి వాడు ఉంటే నువ్వు ఆ డిలేని నువ్వు సమర్థిస్తున్నా, అది ఎఫ్ఐఆర్ డిలే ఉంది, ఆ డిలేని మీరు సమర్థిస్తున్నా, న్యాయం ఏం చేస్తావు, న్యాయం జరగదు నీ దగ్గర అని చెప్పేసి తిరగబడితే నీ మీద కంటెంప్ట్ తీసుకుంటానని చెప్పేసి జడ్జి ఓపెన్ కోర్టులు అంటే ఏం తీసుకుంటావు తీసుకొని కట్ట బెంచ్ మీదకి వేసడం. అంత ధైర్యవంతుడు. సమస్యల పట్ల ఏ పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా ఆయన రాజీ పడని మనస్తత్వం. ఆయన దేన్ని నమ్ముకున్నాడో అదే సాధించే వరకు ఉద్యమించే వ్యక్తి. ఇప్పుడు ఈ యొక్క మాలో మరి సీనియర్స్ అందరికీ కూడా వ్యక్తిగత పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఈ సందర్భంగా ఆయన హైదరాబాదులో పెద్ద మీటింగు, 2 మీటింగ్స్ పెట్టాడు. ఆర్పిఐ పార్టీ తరఫుని 2 మీటింగ్స్ కూడా నేను వెళ్ళాను. అయితే జిల్లా ప్రెసిడెంట్గా ఇక్కడ వరప్రసాద్ అని కాకినాడలో ఉన్నాడు, ఆర్పిఐ జిల్లా ప్రెసిడెంట్గా. ఆయన నన్ను పక్కకి తీసుకెళ్ళి ఆయన మీద కొంచెం అలిగేషన్స్ ఉన్నాయి, జాజీబాబు నిన్ను నియమిస్తాను ఉండండి అని నేను చెప్పాను ఆయనతో. అయ్యా, అతను మాస్ లీడరు వరప్రసాద్, అలాగే వెళ్ళి పేటలోకి వెళ్ళి జనాన్ని పోగు చేస్తాడు. నేను ఇక్కడికి వెళ్ళి కాకినాడ వెళ్ళి నేను పోగు చేయడం అంటే కష్టం కొంచెం
కనుక మీరు ఇచ్చింది నేను తీసుకుని దాన్ని డిఫాల్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు సార్. అతను సాగించండి అని అంటే కరెక్ట్గా చెప్పావు నువ్వు. ఎంచేతనంటే ఏదైనా పదవి అంటే ముందుకు వచ్చేసి ఇచ్చేయండి అంటారు. నువ్వు ఇలా చెప్పు, ఏదైనా నేను చాలా సంతోషిస్తున్నాను ఈ వెర్షన్కి అని చెప్పి ఆయన చాలా సాగించాడు. అదేవిధంగా అక్కడ ఆ మీటింగ్లో కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. అంత మహా మేధావులు అదంతా, స్టేట్ మీటింగ్ అది అంతానా, సెంట్రల్ నుంచి కూడా వచ్చారు. దాంట్లో కొద్ది నిమిషాలు మాట్లాడే అవకాశం కూడా నాకు కల్పించడం అంటే నిజంగా ఆ మహానుభావుడు ఆయన కల్పించడం అంటే అది చాలా ఒక బిరుదు లాంటిది నాకు. కనుక అవి మర్చిపోలేని సంఘటనలు అయ్యి కనుక ఆయన అందరికీ అలాగే మొత్తం జాతికి ఆయన మార్గదర్శకుడు. ఆయన అంబేద్కర్ గారు చెప్పినట్టు బండిని లాక్కెళ్ళండి ఆపొద్దు అని అంటే ఆయన ఆ బండిని తీసుకెళ్ళి ఎంతో ప్రయాణం చేయించాడు. ఆ బండిని దళిత వర్గాలని తయారు చేసి ఆ బండి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా రాజమండ్రిలో దళిత నాయకులుగా మేము కూడా దాన్ని కొనసాగించాం. ఇప్పుడు నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, ఆ బండి మేము మా శక్తి నశించిపోతుంది, యువత కావాలి, యువత దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని ముందు కొనసాగించండి అని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ ముందు తరాల వారు ఆ బండిని ఆయన మనకి సంకల్పించినటువంటి ఆ హక్కుల బండిని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే యువతలు అంతా దానికి సారథ్యం వహించాలని కోరుకుంటున్నాను. ఆయన మహానుభావుడు ఆశీస్సులు ఆయన ఏ అయితే ఆశయంతో కొనసాగించారో ఆ ఆశయాల్ని కొనసాగించాలని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మన బొజ్జ తారకం గారు ఆయన ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా ఆయన ఈ రాష్ట్రంలో దళితుల సమస్యలు ఎక్కడున్నా నిరంతరం ఆయన పోరాటం చేస్తారన్నారు. నిద్ర కూడా రాత్రులు మానేసి ఆయన ఎప్పుడు పోరాటం మీద ఉన్నారు. అలాగే లక్ష్మీపేట, సుండూరు, కారం సైడు, అలాగే వెంకటాయపాలెం విషయాల మీద కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన లాస్ట్లో భూములు బడ్జెట్ పెంచుడు దాని మీద కూడా భూమి పోరాటం చేశారు. నిరంతరం ఆయన పోరాటం చేస్తున్నారు. ఆయనతో మేము కొన్ని ఈ పోలవరం ఇటు రంపచోడవరం ఏరియాలో మేము ఆయన మీటింగ్లు పెడితే అక్కడ కూడా వెళ్ళి ఆయనతో పాల్గొన్నాం. ఆయనతో కొన్ని సందర్భాలు హైదరాబాద్, విజయవాడ మీటింగ్లు కూడా వెళ్ళి ఆయన కూడా మేము కొన్ని విషయాల్లో ఎక్కడైనా ధర్నాలకి పాదయాత్ర చేసిన మేము పాల్గొని ఆయనతో ఉండి మేము ఎంతో సేవ నడిపించాం. ఆయన ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో 5-6 అంబేద్కర్ దగ్గర ఓపెన్, మా ఊర్లో కూడా పొట్టిలంకలో కూడా ఆయన అంబేద్కర్ దగ్గర ఓపెన్ చేశారు. అలా ఉప్పంపేటలో కూడా అంబేద్కర్ బొమ్మ ఓపెన్ చేశారు. ఆయన జిల్లాలో ఎక్కడ ఏ సమస్యలు జరిగినా ముందుండి నడిపించి అంత గొప్ప మహానుభావుడు. అలాంటి మహానుభావుడు లేకపోతాం మన రాష్ట్రానికి చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన జయంతులు, వర్ధంతులు కూడా మనం నిరంతరం కూడా మన దళిత సంఘాలు మనందరం కూడా ఆయన ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు కూడా మన నిరంతరం ఆయన్ని మర్చిపోకుండా ఆయన్ని సృష్టించుకోవాలి, మనం ఎప్పుడు గణపరుచుకోవాలి ఆయన. అలాగే ఈరోజు ఈ వర్ధంతి మనం ఈ ఆఫీసులో జరుపుకుంటే ఎంతో ఘనకరం. మనకి వచ్చిన మన పెద్దలందరికీ నా హృదయపూర్వక నా జైభీములు తెలియపరుచుకున్నాను. రావు మన ఈయన వర్ధంతి రోజున వచ్చాడు అంటే నేను రెండోసారి చెప్పకూడదు, సభామూర్ఖంగానే ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించేనట. తారకం గారు 14 నెలలు వరవాలరావు గారు, తారకం గారు ఒకే జైల్లో గడిపారట సెల్లోని. ఈ మహానీయుడు అది కూడా త్యాగం చేశాడు. ఎమర్జెన్సీ చీకటి రాజ్యం ఈ తప్పమ్మనే ఇందిరాగాంధీని కూడా వ్యతిరేకించాడు. ఇగో రాంబాబు గారు అన్నట్టు కోర్టు కారశేడులోని మాకు న్యాయం జరగదయ్యా జడ్జి అని ఫైల్ ఇలా ఇసిరితే నీ మీద కేసు పెడతానంటే, నువ్వు కేసు పెడితే పెట్టుకోవయ్యా జడ్జి గారు, నాకు అంబేద్కర్ ఉన్నా నాకేం భయం లేదు అన్నాడట ఆ మహానుభావుడు. ఇంకా ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేశారు మహానుభావుడు. క్షమించాలి సభాపూర్వకంగా ఈ 2 మాటలు చెప్పడానికే నేను అవకాశం